శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 మే 2025 నుంచి 31 మే 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో చంద్రుడు, వృషభంలో రవి బుధులు, అలాగే మిథునంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, ఇక కుంభరాశిలో రాహు, మీన రాశిలో శుక్ర శనులు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రుని యొక్క స్థితి మేషరాశిలోకి వెళ్ళి ఉండగా, మేషరాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, శని శుక్రుల కలయిక అన్యోన్యతని దెబ్బతీసే విధంగా ఉంటుంది. అలాగే రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని తెలియజేస్తూ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అన్ని రాశుల వారికి ఇచ్చే విధంగా ఉన్నది. ఇంకా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్ర కుజుల కలయిక కుజుని యొక్క నీచ భంగాన్ని తెలియచేస్తూ కుజుడికి మంచి లక్షణాలని ఇస్తోంది. ఇక వీటన్నిటికన్నా కూడా ముందుగా చెప్పుకోదగిన విశేషాంశం ఏమిటి అంటే, రాహు గారికి కేతువు గారికి వీరి యొక్క సంచారాలకి మధ్య భాగంలో మాత్రమే, అపసవ్య దిశలో మధ్య భాగంలో మాత్రమే రవ్యాది సప్తగ్రహాలు ఉన్నాయి. ఇది దేశకాలమాన పరిస్థితులకి కొంత అరిష్ట యోగం ఉంటుంది. దీని గురించి మరి ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ చెప్తాను అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే మనుషులకి సంబంధించి మటుకు ఈ కాలసర్పదోషం అనేటటువంటి ఈ రాహుకేతువుల మధ్య ఉండేటటువంటి గ్రహాల దుష్ట దోషం ఏమైనా ఉంటుందా అంటే అది వర్తించదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల విషయానికి వస్తే, శనిగారి యొక్క దృష్టి రవి బుధుల మీద పడుతూ చర్మ వ్యాధులని కొంత ప్రేరేపింపజేస్తోంది, అనారోగ్యాలని ప్రేరేపింపజేస్తోంది. రక్తానికి సంబంధించి కూడా కొన్ని రకాలైనటువంటి జబ్బులు, బాధలు, రోగాలు ఉండేటటువంటి అవకాశాన్ని సూచన చేస్తుంది. ఇక ఏ దృష్టి కూడా రాశి మీదనే తప్ప గ్రహాల మీద లేదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శనిగారి యొక్క సప్తమ దృష్టి కానీ, దశమ దృష్టి కానీ, గురుని యొక్క పంచమ దృష్టి కానీ, సప్తమ దృష్టి కానీ, కుజుని యొక్క సప్తమ దృష్టి కానీ, చతుర్థ దృష్టి కానీ రాసుల మీదనే తప్ప గ్రహాల మీద లేవు. అయితే గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతుంది. నాస్తిక భావాలని సూచిస్తూ ఉండడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి రాహు మీద పడుతూ ఉన్న కారణంగా సర్పదోషం అనేది కూడా ఒకటి ఏర్పడుతూ ఉన్నది. ఎవరి జాతకంలో అయితే సర్పదోష నివారణ చేసుకోకుండా ఉంటారో, అంటే ఆ దోషం ఉన్నవారు నివారణ చేసుకోకుండా ఉంటారో, వారు కుజరాహు స్తోత్రాలు పఠించడం మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు గారు కానీ, తృతీయంలో ఉన్నటువంటి కేతువు కానీ, అలాగే దశమంలో ఉన్నట్టు శుక్రాచార్యుల వారు, ఏకాదశంలోనే చంద్రుడు, ఈ 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది. వీరికి వ్యయ స్థానంలో రవి బుధుల యొక్క కలయిక జరుగుతుంది. అయితే దీనివల్ల విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రాంత ప్రయాణాలు, స్థాన చలనం అన్నమాట ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటారు. ఇది మటుకు చెప్పదగినటువంటి సూచనగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ధనము ఖర్చు ఎక్కువ అవుతుందా అనేటటువంటి పరిస్థితుల్లో చాలా చాలా ఆలోచించి చాకచక్యంగా పొదుపు చేయగలుగుతారు. ఇది చాలా విశేషమైన అంశం అని చెప్పచ్చు. ఇక మృష్టాన్న భోజనాలు, విందు వినోద కాలక్షేపాలు, ఇంట శుభకార్యాలు, అలాగే నూతన వస్త్రాలని కొనుగోలు చేసుకోవడం, ధనము పూర్వం ఎవరికైనా ఇచ్చినటువంటి ధనము మీకు చాలా చక్కగా అది చేతికి వచ్చేస్తుంది. ఇన్నాళ్ళు రేపిస్తాం మాపిస్తాం అని అంటూ ఉన్న వాళ్ళు ఇప్పుడు మంచిగా ఇచ్చేస్తారు. కుటుంబంలో చిన్నపాటి వెలితి కనిపిస్తూ ఉన్నప్పటికీ మీ మనోబలం పెరిగి ఆ వెలితిని దాదాపుగా దాటిపోగలుగుతారు. అలాగే సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. ఉద్యోగ జీవితంలో మంచి మార్పులు వస్తాయి, మీకు ఎదుగుదల ఉంటుంది.
ధన ఆదాయం పెరుగుతుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. మాతృవర్గ రీత్యా కొంచెం అనారోగ్య లక్షణాలు కనిపించేటటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. అలాగే సంతాన రీత్యా బాగుంది, రుణాల రీత్యా అంత చాలా బాగుంది అని చెప్పడానికి లేదు, కొంచెం రుణాలు అయ్యేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది. అయితే దీనిని చాలా జాగ్రత్తగా నిరోధించుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, ఐకమత్యం బాగుంటుంది. ఇక వ్యాపారస్తులైనట్లయితే గనక వారి మధ్య భాగస్వామ్య వ్యాపారం బాగా నడుస్తుంది, ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా ఉంటారు. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి ఇప్పుడు అనుకూలమైనటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. నాస్తిక భావాలు పోతాయి. నాస్తికులుగా ఉన్నవారు ఆస్తికులుగా అవడానికి దాదాపుగా మైండ్ మారేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ చాలా చాలా బాగుంది అని చెప్తున్నాను. రాజకీయ నాయకులకి బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక సంతానం కోరుకునే వారికి సంతానం బాగుంది, వివాహం కోరుకునే వారికి వివాహం బాగుంది. అనేక విధాల లాభాలు ఆర్జించేటటువంటి కాలము, ఆర్థిక పరమైనటువంటి లభించేటటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారు లాభస్థానంలోకి వచ్చి ఊహించని విధంగా లాభాలు ఇస్తున్నారు. మీ సంతానమే మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు, అంత గౌరవాభిమానాలు పెరుగుతాయి. వారు ప్రయోజకులు అవుతారు, మీ కొన్ని బాధ్యతలను స్వీకరిస్తారు, మీకు దానివల్ల విశ్రాంతి దొరుకుతుంది. అలాగే కొన్ని రకాలైనటువంటి దూర ప్రాంత ప్రయాణాలు, తీర్థయాత్రల పేరుతో చేసి వస్తారు. ఇది కూడా మీ మనసుకి ఆనందం కలిగించేటటువంటి అంశంగా తెలియజెప్తున్నాను. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. జీవితంలో అతి ముఖ్యమైనటువంటి విషయాల పరంపరలో ముఖ్యమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వీరు ఏమి రకాలైనటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే, శని గారికి స్తోత్రపారాయణాలు చేసుకోవాలి. అలాగే నెలకొకసారో 2 నెలలకొకసారో అయినా కానీ తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రతినిత్యము దుర్గ పూజ చేయండి, మరింతగా బాగుంటుంది అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఈ రాహుకేతువుల మధ్యన గ్రహాలన్నీ ఉన్నటువంటి స్థితి, ఈ దోషము ఏ రాసులకి కూడా వర్తించదు, కేవలం దేశకాలమాన పరిస్థితులకు మాత్రమే చెప్పుకోవాలి అని ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తూ శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. కేతుగ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.